అధ్యాయం 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. చాలు. సో ఆ కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చిన ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకి ఈ లోకంలో పాప క్షమాపణ ఎవరి ద్వారా? మనకి యేసుక్రీస్తు ద్వారా. ఆ కృప ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి మన మీద ఉన్న ప్రేమ చేత మన దోషములన్నిటినీ తొలగించి ఒక్కసారి బలియాగమై అయినా మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. ఎందుకు అంటే కనుక సిద్ధపడుతున్న వధువు సంఘాన్ని మళ్ళీ వివాహము చేసుకున్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపలో మనకి ఏం కలుగుతుందంటే రక్షణ. రక్షణ ఉచితంగా ఇస్తున్నా. మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నా రక్షణకి?